గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడ్డారు. అడ్డు అదుపు లేకుండా అక్రమాలు సాగించారు. ఇప్పుడు వైసీపీ నేతల అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 9 మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్దపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాడిలో పాల్గొన్న ప్రధాన నిందితుడు అసోం పారిపోయాడు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఖాళీ వివరాలు సేకరించిన పోలీసులు అసోంలో అదుపులోకి తీసుకున్నారు. కొడాలి నాని అనుచరుల వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. శంకర్ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గత వైసీపీ పాలనలో అడ్డగోలుగా వ్యవహరించారు. స్థానికంగా ఉన్న టీడీపీ పార్టీ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై కూడా దాడి చేశారు. అయితే ఆ సమయంలో 2022లో జరిగిన ఈ ఘటన సంబంధించి అప్పట్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు ఎవరైతే ఈ అక్రమార్కులకు వెంటపాడుతూ ఆయన కేసులు పెట్టిన వారిపైన ఎదురు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బాధితులాడుతున్నారు. ఆ రోజు ఉన్న సాక్ష్యాలు సీసీ ఫుటేజ్తో పాటు ఫోటోలతో సహా మరోసారి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు అరెస్ట్ పర్వాలను శ్రీకారం చుట్టారు. ఇప్పుడు గుడివాడలో ఇప్పుడే మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ బయటికి రాని పరిస్థితి. ఎవరైతే దాడులు పాల్పడ్డారో వారి దాదాపు 9 మంది నాని అనుచరులని అరెస్ట్ చేసి పెదపార్పూడి పోలీస్ స్టేషన్ గుడివాడ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. వారిని ఆ సమయంలో ఎవరు ఆదేశాల మేరకు ఈ విధంగా వ్యవహరించారు, అదే ఈ దాడులకు సంబంధించి ఎవరు ఆదేశించని ఈ పనులు చేసిన అంశాలతో కూడా విచారణ చేస్తా ఉన్నారు. అయితే కొంతమంది ఇప్పటికే ఈ కేసులో ఇరుక్కున్న వారు ఇతర రాష్ట్రాలు కూడా పరారైనట్టు కూడా పోలీసులు గుర్తించారు. వారిని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులతో బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా కుటుంబంలో తీసుకున్న ఈ చర్యలకు సంబంధించి పోలీసులు వరుసగా